హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఎలా చేశానో మీకు కూడా చూపించేస్తా వచ్చేయండి. ముందుగా 1 kg చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దానిలోనికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, 1/2 కప్పు పెరుగు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని బాగా కలిపి అరగంట పాటు మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే బాస్మతి రైస్ కూడా 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ స్పైసెస్, కొంచెం గరం మసాలా, రైస్కి తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకొని ఒక 75 to 80% వరకు రైస్ని కుక్ చేసుకోవాలి. తర్వాత కుక్ చేసుకున్న రైస్ని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని 1/2 స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని లేయర్ల కింద వేసుకుని మధ్య మధ్యలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మరో లేయర్ కింద రైస్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని దమ్ పెట్టుకుంటే స్పైసీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.